Hello everyone, welcome to physics class. We are learning what inside the atom chapter. So previous class we learned about J.J. Thomson atomic model. J.J. Thomson atomic model is the example of watermelon. Rutherford's alpha rays experiment, and Rutherford experiment is also known as planetary experiment, planetary model. And also we learn about Bohr's theory. So Bohr's atomic model already we learned in previous class. In this class we learn about distribution of electrons in different orbits or cells. We know according to atomic models, nucleus electrons are moves around the nucleus in a shell. So electrons in a different cells have different energies. So each cell is represented by small n, a number n, which is known as shell number or energy index. So this is nucleus. The closest shell of nucleus is K shell. Here n equal to 1, and next shell is L, n equal to 2. Next shell is M, n equal to 3. Next shell is n equal to 4. సో ఈ విధంగా మనకి న్యూక్లియస్ చుట్టూ కూడా షెల్స్ అనేవి అంటే ఆర్బిట్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. KLMN వీటి యొక్క n వాల్యూ 1, 2, 3, 4 ఈ విధంగా మనం రాస్తాం. సో ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్ అంటే ఒక షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ నింపబడతాయి అనే దానికి మన దగ్గర ఫార్ములా ఉంది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్ ఈక్వల్ టు 2n². సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఒక్కొక్క సెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కే షెల్ ఇక్కడ n ఈక్వల్ టు n వాల్యూ 1. సో ఫార్ములా 2n² కాబట్టి ఫార్ములా 1 కాబట్టి 2 × 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 × 1 ఈక్వల్ టు 2 వస్తుంది. అంటే కే షెల్లో మ్యాక్సిమం మనం ఎన్ని పెట్టచ్చు అంటే 2 ఎలక్ట్రాన్స్ అనేవి మనం ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ కే తర్వాత ఎల్ షెల్ n ఈక్వల్ టు 2. సో 2 × 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ 2 × 2 స్క్వేర్ వాల్యూ 4. 2 4s are 8. సో మనం ఎల్ షెల్లో మ్యాక్సిమం ఎన్ని పెడతామంటే మనం 8 ఎలక్ట్రాన్స్ అనేవి మనం ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఎం షెల్ n ఈక్వల్ టు 3. సో 2 × 3 స్క్వేర్ ఈక్వల్ 2 × 3 స్క్వేర్ వాల్యూ 9. సో 2 9s are 18. సో నెక్స్ట్ ఎన్ షెల్ n ఈక్వల్ టు 4. 2 × 4 స్క్వేర్ ఈక్వల్ 2 × 4 స్క్వేర్ వాల్యూ 16 ఈక్వల్ టు 32. సో n cell have 32 electrons, and m cell have 18 electrons, and L shell have 8 electrons, and K shell have 2 electrons. సో ఇవి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయో మన ఫిగర్ ద్వారా చూద్దాము. ఫస్ట్ వన్ హైడ్రోజన్ తీసుకున్నట్లయితే హెచ్లో దీని యొక్క అటామిక్ నెంబర్ 1. సో ఇది న్యూక్లియస్ అనుకున్నట్లయితే సో ఒక ఎలక్ట్రాన్ అది రివాల్వ్ అవుతూ ఉంటుంది న్యూక్లియస్ చుట్టూ. దిస్ ఈజ్ న్యూక్లియస్ చుట్టూ మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఇది హైడ్రోజన్. హీలియం తీసుకున్నట్లయితే హీలియం అటామిక్ నెంబర్ 2. సో దిస్ ఈజ్ న్యూక్లియస్. హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 2 electrons revolve around the nucleus. Lithium atomic number 3. So this is K shell already filled up with 2 electrons. The another electron is in L shell. Lithium is L shell. So 2 electrons already K shell fill up అయిపోయినాయి. ఇంకా ఫర్దర్గా వచ్చేటువంటి ఎలక్ట్రాన్ మనకి L shell లోకి అనేది ఫిల్ అప్ అవ్వడం జరుగుతుంది. లిథియం. బెరీలియం స్టేటమ్ నెంబర్ 4. సో కే షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎల్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, టోటల్లీ 4 ఎలక్ట్రాన్స్. ఇది ఎలక్ట్రాన్ కాదు, దిస్ ఈజ్ ద న్యూక్లియస్. నెక్స్ట్ బోరాన్ చూసినట్లయితే బోరాన్ అటామిక్ నెంబర్ 5. సో దిస్ ఈజ్ న్యూక్లియస్. 2 ఎలక్ట్రాన్స్ ఇన్ కే షెల్, 3 ఎలక్ట్రాన్స్ ఇన్ ఎల్ షెల్. ఇది కే షెల్, ఇది ఎల్ షెల్. నెక్స్ట్ బోరాన్ అయిపోయింది. నెక్స్ట్ కార్బన్ 6. 2 electrons in K shell,
4 electrons in L shell. Next one, nitrogen 7, 2 electrons in L cell. Next 1, 2, 3, 4, 5 electrons in L shell. Oxygen O8, so 2 electrons in K shell, 6 electrons in L shell. సో దీంతో మనకి L ఉంటే మ్యాక్సిమం 8 ఉంటాయి కాబట్టి మనకి 8 అనేది ఫిల్అప్ అయిపోవడం జరిగింది. ఆక్సిజన్ తర్వాత ఏమొస్తుంది మనకి ఫ్లోరిన్, ఫ్లోరిన్ వచ్చేసరికి ఫ్లోరిన్ నెంబర్ 9, సో 2 electrons in K shell, 6 electrons in K shell, L shell, and 1 electron in M shell. సో ఈ విధంగా మనకి L అయిన తర్వాత మనకి M షెల్లోకి ఫిల్అప్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇలాగే ఈ విధంగా మనం మన దగ్గర ఉన్నటువంటి 118 అన్న 118 ఎలిమెంట్స్కి మనం ఈ విధంగా మనం డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయొచ్చు. సో ఈ విధంగా మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డిఫరెంట్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్అప్ చేయడం జరుగుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ టాపిక్ ఏంటంటే వ్యాలెన్సీ. వ్యాలెన్సీ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే ఉన్నాయో సో దాన్ని మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాము. అది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ చూడండి, హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, దీని పేరప్ అవ్వాలంటే అంటే హీలియం ఇక్కడ స్టేబుల్గా ఉంటుంది, హీలియం అనేది స్టేబుల్, ఎందుకంటే K అనే షెల్లో 2 ఎలక్ట్రాన్స్ పూర్తిగా నింపబడిపోయింది. ఇక్కడ చూసిన ఒకసారి K షెల్ ఇక్కడ 2 అంటే కంప్లీట్గా ఫిల్అప్ అయిపోయింది. సో ఇక్కడ చూసిన K షెల్ కంప్లీట్గా ఫిల్ అవ్వలేదు. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, లాస్ట్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో దీనికి ఒక ఎలక్ట్రాన్ వస్తే ఇది కూడా స్టేబుల్ అవుతుంది. సో దీని యొక్క వ్యాలెన్సీ 2 అని చెప్తాం, దీని వ్యాలెన్సీ 0 ఫిల్అప్ అయిపోయింది. సో దీని వ్యాలెన్సీ చూద్దాం. సో L = 3, ఆల్రెడీ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేవి K సెల్లో ఫిల్అప్ అయిపోయి L సెల్లో ఎన్ని ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఇది కంప్లీట్ అవ్వాలంటే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, 6 కావాలి. 6 ఎలక్ట్రాన్స్ పొందుకోవడం ఈజీయా, ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం ఈజీ అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం ఈజీ. సో ఎలక్ట్రాన్ లాస్ అయిపోతే అది ఏమవుతుంది, మళ్ళీ హీలియం అయిపోతే స్టేబుల్ అవుతుంది. సో అందుకే దీని యొక్క వ్యాలెన్సీ 1, దీని వ్యాలెన్సీ ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇది స్టేబుల్ అవ్వాలంటే ఇంకా 5 ఎలక్ట్రాన్స్ కావాలి, ఎందుకంటే ఈ షెల్లో మొత్తం ఈ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, ఈ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ టోటల్గా మనకి 8 అవ్వాలి. 8 అవ్వాలంటే ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇంకా 4 కావాలి. 4 ఎలక్ట్రాన్స్ పొందుకోవడం ఈజీ అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం ఈజీ అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం ఈజీ కాబట్టి దీని యొక్క వ్యాలెన్సీ 2 అవుతుంది. సో బోరాన్ దీని యొక్క వ్యాలెన్సీ 3 అవుతుంది. కార్బన్ దీని యొక్క వ్యాలెన్సీ ఎంతంటే, సో ఇక్కడ 1, 2, 3, 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి, ఆర్బిట్లో ఉన్నాయి. ఏ షెల్లో ఉన్నాయి మనకి, L షెల్లో మనకి 4 ఉన్నాయి. సో దీనికి ఇంకా 4 ఎలక్ట్రాన్స్ ఇస్తే ఇది స్టేబుల్ అవుతుంది. సో దీనికి వ్యాలెన్సీ 4, ఎందుకంటే నియాన్ దీని యొక్క 6, నియాన్ అనేది నోబుల్ గ్యాస్ ఎలిమెంట్, అది స్టేబుల్గా ఉంటుంది. సో దీనికి 4 ఎలక్ట్రాన్ ఇస్తే సో నియాన్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది, నియాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో దానివల్ల దీనికి 4 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం ఈజీ. N = 7, సో ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో అంటే బయట ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో 5 ఉన్నాయి, 5 యొక్క 2ని మొత్తం అది అవుతుంది 5 × 7 అవుతుంది. సో ఇంకొక 3 ఎలిమెంట్స్ ఇచ్చేస్తే అది నోబుల్ గ్యాస్ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి దీనికి 3 ఎలక్ట్రాన్స్ అవసరం కాబట్టి దీనికి వ్యాలెన్సీ 3. సో ఆక్సిజన్ అవుటర్ మోస్ట్ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి, ఫిల్అప్ అయిపోయినాయి. సో లోపల 2 ఉన్నాయి, టోటల్గా 8 వచ్చినాయి. సో ఇది నియాన్ యొక్క కాన్ఫిగరేషన్ పొందాలంటే మనం దీనికి 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. 2 ఎలక్ట్రాన్స్ ఇస్తే ఇది స్టేబుల్ అవుతుంది కాబట్టి దీని యొక్క వ్యాలెన్సీ 2, దీని యొక్క వ్యాలెన్సీ 1. నియాన్ చూసినట్లయితే ఇవి 2, 1, 2, 3, 4, 5, 6 ఇవి 2 ఉంటాయి.
అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 1 2 3 4 5 6 ఒక 2 8 ఉన్నాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్గా ఉంటుంది. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నా స్టేబుల్గా ఉంటుంది, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నా స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేది స్టేబుల్, ఇక్కడ మొత్తం అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఈ యొక్క 6 ఈ యొక్క 2 టోటల్గా 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా స్టేబుల్. అంటే నియాన్ అనేది నోబుల్ గ్యాస్ ఎలిమెంట్, స్టేబుల్గా ఉంటుంది, స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అటామిక్ నెంబర్. ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఏ న్యూక్లియస్ ఆఫ్ an atom is called atomic number. It is denoted by capital Z. So the number of protons in the nucleus of an atom is called atomic number, represented by Z. For example, helium, for example hydrogen, atomic number Z equal to 1. For example, oxygen, atomic number Z equal to 8. సో ఈ విధంగా మనం రిప్రజెంటేషన్ చేస్తాము. నెక్స్ట్ వన్ అటామిక్ మాస్ నెంబర్. అటామిక్ మాస్ నెంబర్, ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్ an atom is called atomic mass number. It is denoted by capital A. So capital A equal to Z plus N. Here Z is the atomic number, N is the number of neutrons, A is the atomic mass number. If you want neutrons from this for any atom, N equal to A minus Z, N equal to A minus Z. Next, writing symbols of atoms. So atoms ఏ విధంగా సింబల్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. ద స్టాండర్డ్ నోటేషన్ టు రిప్రజెంట్ ద atom atomic number and atomic mass number is, for example, fluorine F 19. So F denotes the symbol of atom or element F. N is the atomic number and 9 is the atomic number. 19 is the atomic mass number. So this is the A, this is the Z. For example, X Z A. ఈ విధంగా కూడా మనం నోటేషన్ చేయొచ్చు. Z is the atomic number, A is the atomic mass number. హియర్ నంబర్ ఆఫ్ న్యూక్లియస్. సో ఇక్కడ మనకి Z వాల్యూ తెలిసి మనకు 9 అని, అలాగే 19 అనేది A వాల్యూ. సో ఇందులో ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయో మనకు తెలియాలంటే న్యూట్రాన్స్ ఈక్వల్ టు A మైనస్ Z. A వచ్చి 19, Z వచ్చి 9. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ దిస్ ఫ్లోరిన్ ఎలిమెంట్ ఈజ్ 10 న్యూట్రాన్స్ అనేవి మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా సింబల్ ఫామ్లో మనం నోటేషన్ అనేది చేయొచ్చు. అటము, అటామిక్ నెంబర్, అటామిక్ మాస్ నెంబర్ని ఈ విధంగా మనం నోటేషన్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఐసోటోప్స్. వాట్ ఆర్ ఐసోటోప్స్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఫిగర్ C, this is the carbons. So 6 carbon atomic number is 6. Here 12, 13, 14. If you observe here, carbon has number of protons are equal, but here number of neutrons are different and atomic mass number is different. That means here atomic mass number A equal to Z plus N. That means 6. So here 6 is here atomic number, so same 6 are here also. So but neutrons are different, 6, 7, 8. So what are isotopes? Isotopes are atoms of an elements which have same number of protons but different number of neutrons. They are called isotopes. So this name is called carbon 12. This is carbon 13, this is carbon 14. Also deuterium is one of the isotopes of hydrogen, and tritium is also one of the isotope of hydrogen. The deuterium and tritium are, these two are isotopes of hydrogen. These isotopes are chemically similar but physically different nature. So applications of isotopes. ఈ ఐసోటోప్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తారనేది మనం చూసినట్లయితే, సాల్వింగ్ కెమికల్ అండ్ మెడికల్ మిస్టరీస్, మెడికల్గా కెమికల్గా ఉన్నటువంటి రహస్యాలను ఛేదించడానికి వీటిని యూజ్ చేస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ టు ఇన్వెస్టిగేట్ ద స్టెప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్.
సో ఒక రసాయన చర్యలో ఉన్నటువంటి రియాక్షన్స్ ఒక రసాయన చర్యలో ఉండే స్టెప్స్ని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నది ఈ ల్యాబొరేటరీలో ఈ ఐసోటోప్స్ యూజ్ చేసుకొని చేస్తారు. నెక్స్ట్ యురేనియం ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్లో యురేనియం అనే ఐసోటోప్ను ఇంధనంగా ఉపయోగిస్తారు. సో అయోడిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ గైటర్. గైటర్ చికిత్సను చేయడానికి అయోడిన్ అనే ఐసోటోప్ని యూజ్ చేస్తారు. సో కోబాల్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడంలో ఈ కోబాల్ట్ అనే ఐసోటోప్ని యూజ్ చేయడం జరుగుతుంది.